వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనం ఎస్పెషల్లీ ఎన్ఫోర్స్మెంట్ మేరకు స్పెషల్ దృష్టి సాధించాలనే ఉద్దేశంతో పాటు మన ఏపీ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ మన హానరబుల్ డీజీ సార్ దగ్గర కొన్ని బైక్స్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో దాని మేరకు ఓవరాల్ ఎంటైర్ స్టేట్ కూడా ఇచ్చారు. ఎస్పెషల్లీ గుంటూరుకి కొన్ని అడ్వాన్స్గా 33 బైక్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 3 ఎన్ఫీల్డ్ బైక్స్, 30 టీవీఎస్ అపాచీ, ఈ సైరన్, తర్వాత ఈ లైట్స్, బీకాన్ లైట్స్ విత్ సైరన్ ప్లస్ టూల్ కిట్స్తో పాటు మోడిఫికేషన్తో పాటు ఇవ్వడం జరిగింది. అంటే రీసెంట్ టైమ్స్లో ఎస్పెషల్లీ గుంటూరులో చూసామంటే ఈవెన్ బైక్ రేసింగ్, స్నేక్ డ్రైవింగ్ పైన కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి. సో అది కాకుండా ఎనీ సీన్ ఆఫ్ అఫెన్స్కి కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ వెళ్ళాలంటే కూడా కొంచెం మనకి బైక్స్ అన్ని పాతది అయిపోవడము, సో ఇమీడియట్గా వెళ్ళలేకపోవడము, కొన్ని ఫాస్ట్గా వెళ్ళలేకపోవడం అనేది ఒక సమస్యగా ఉండేది. సో ఇది మన ఎన్ఫోర్స్మెంట్ బడ్జెట్ కిందకి చీఫ్ ఆఫీస్ నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇదన్నీ కూడా ఆల్ 33 బైక్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి ఆల్మోస్ట్ 13 బైక్స్ ఇవ్వడం జరిగింది. బికాస్ దానికున్న ట్రాఫిక్ ఇంపార్టెన్స్ని బట్టి 13 బైక్స్ గుంటూరు టౌన్కి, అదేవిధంగా తుళ్ళూరుకి 5 బైక్స్, అదేవిధంగా తెనాలికి 5 బైక్స్, మంగళగిరికి 3 బైక్స్ అని చెప్పేసి ఈవెన్ పొన్నూరు టౌన్కి కూడా ఒక బైక్ ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ని బట్టి బైక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మన మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో ఏంటంటే ఫస్ట్ ట్రాఫిక్ రెగ్యులేషన్. సో రెండవది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎనీ అఫెన్స్ కూడా త్వరగా మనం వెళ్ళి ఇమీడియట్ రెస్పాన్స్ ఫాస్ట్ ఉండడానికి కోసం ఈ బైక్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన ఈరోజు మనము ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది. బైక్ రేసింగ్ పైన అశోక్ అని చెప్పేసి ఒక పర్సన్ని కూడా మనం పికప్ చేయడం జరిగింది. వాళ్ళపైన పెట్టి కేసు కూడా పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఆ వ్యక్తి యాక్చువల్లీ ప్రకాశం డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. ఆ వ్యక్తి సపరేట్, ఆ వ్యక్తికి ఆల్మోస్ట్ అరౌండ్ 50,000 ఫాలోవర్స్, 80,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఆ వ్యక్తి బైక్ తీసుకొని ఒక ప్లేస్కి వచ్చారంటే ఇమీడియట్గా మినిమం ఒక 500 to 600 మెంబర్స్ ఇమీడియట్గా గ్యాదర్ అయిపోతారు. అంతమంది ఆ వ్యక్తి ఫాలోవర్స్ పెట్టుకుంటున్నారు బైక్ రేసింగ్లో. ఆ వ్యక్తిని కూడా మనం ఎంత డెప్త్గా వెళ్ళామంటే దీనికన్నీ ఎవరు రీజన్ అన్నది కూడా ఐడెంటిఫై చేసి అశోక్ అనే వ్యక్తి కూడా తీసుకుని వచ్చేసి నేను కూడా పర్సనల్గా మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తి చెప్పడం ఏంటంటే నేను సినిమా ఛాన్స్ కోసం ఇది స్టార్ట్ చేశాను, కాకపోతే అది ఇలా డెవలప్ అయిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి చెప్పిన వీడియో కన్ఫెషన్ని కూడా మనం మీడియాకన్నీ సర్క్యులేట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా గుంటూరు డిస్ట్రిక్ట్లో ఇంకా కమింగ్ డేస్లో విత్ బెటర్ సప్లై ఆఫ్ వెహికల్స్ ఇంకా కొన్ని బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తామని చెప్పి ఆశిస్తాను. బైక్ రేస్ కాకుండా డ్రైవ్ పెడుతున్నాము, బట్ మళ్ళీ అది కొన్ని మిస్ అవుతున్నది, కొన్ని ఉన్నాయి. బట్ ఇంకా కొన్ని దాన్ని మ్యాక్సిమం నాకు తగ్గిపోయినట్టే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఇంకా కొన్ని బెటర్గా చేస్తాం. ఇది ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రయారిటీ ట్రాఫిక్కే ఇచ్చాము. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ట్రాఫిక్. కొంచెం మన స్టేషన్స్కి అవసరం ఉందంటే తర్వాత మేము వీ విల్ కన్సిడర్ ఇట్. బట్ అట్ ప్రెసెంట్ అన్ని చోటకి ట్రాఫిక్కే ఇచ్చాము. ఆల్ 33 బైక్స్ని గుంటూరుకి నేను చెప్పినట్టు 13, ఎందుకంటే ట్రాఫిక్ పరంగా అది వెస్ట్కి 5, ఈస్ట్కి 5, అది కాకుండా ఆఫీసర్స్ కూడా 3 ఇవ్వడం జరిగింది. మంగళగిరి కూడా ఇంపార్టెంట్ కాబట్టి మంగళగిరికి ఒక 3, తుళ్ళూరు కూడా ఇంపార్టెంట్ విఐపి మూవ్మెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడికి ఒక 5, అలాగా ఎక్కడ నెసెసిటీ ఉందో దానికి తగ్గినట్టు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే అలాంటి ఏమీ లేదు. సో ఫలితాలు నేను అదొకసారి ఫ్యాక్ట్స్తో పాటు నేను చెప్తాను. బట్ మేబీ అంటే నేను చెప్పినట్టు కొన్ని హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ గుంటూరులో కొన్ని ఈ రోడ్ సైడ్ ఉన్న షాప్స్ ఎక్కువ వెళ్తుంది, తర్వాత జీజీహెచ్ ఎక్కువ వెళ్తుంది, రైల్వే స్టేషన్ ఎక్కువ వెళ్తుంది. కొన్ని హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేస్తాము, సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టాము. బట్ రీసెంట్ టైమ్స్లో కొన్ని బైక్స్ ఎక్కువ వెళ్ళిపోతుందని చెప్తున్నారు, కానీ నేను ఒకసారి ఫ్యాక్ట్స్ని వెరిఫై చేస్తాను. ఇఫ్ దట్ ఈస్ ద కేసు వీ విల్ షో ఎక్స్ట్రా ఎఫర్ట్స్. బట్ రీసెంట్ టైమ్స్లో మనం కొన్ని కంట్రోల్ చేసినట్టు నాకు కనిపిస్తుంది. బట్ ఇంకొక సైడ్ ఏంటంటే లేదు, అది అలాగనే కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. నేను ఒకసారి వెరిఫై చేస్తాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.